ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హెచ్సీఏ ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో సీఐడీ విచారణ కొనసాగుతోంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరీ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, అతని భార్య కవితను అధికారులు విచారిస్తున్నారు. రెడ్ హిల్స్ లోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో 5గురిని విచారిస్తూ ఉన్నారు. హెచ్సీఏ తరపున వచ్చిన న్యాయవాదులను కూడా లోనికి అనుమతించకపోవడంతో రాత్రి నుంచి వారు ఆఫీస్ వద్దే పడిగాపులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, మహేశ్వరి హెచ్ఏ టికెట్ల వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం సిఐడి విచారణ కొనసాగిస్తున్నారు. హెచ్ఏ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రావుతో పాటు మరో 4 విచారణ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రెడ్ హిల్స్ సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రావుతో పాటు ఇటు ట్రెజరీ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అతని భార్య కవితను కూడా ప్రస్తుతం సిఐడి అధికారులు విచారిస్తున్నారు. అయితే హెచ్ఏ కాంప్లిమెంటరీ టికెట్స్ విషయంలో పూర్తిగా ఎస్ఆర్హెచ్కు గతంలో బెదిరింపులు వచ్చాయి. ఎస్ఆర్హెచ్కు సంబంధించిన బ్లాక్ ఇటు బెదిరింపులకు సంబంధించి ఎస్ఏ పాల్పడింది అనేది తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీకి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ ఒక నివేదికను సిద్ధం చేసింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం సిఐడికి బదిలీ చేయడంతో సిఐడి ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉంది. అయితే అప్పటికే 10% టికెట్కు సంబంధించి తీసుకుంటూ మరో 10% ఇవ్వాలంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డ నేపథ్యంలో ఆ 10% టికెట్స్ విషయంలోనే ప్రస్తుతం ఈ వాగ్వాదం ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సిఐడి కీలకమైన అంశాలను గుర్తించింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రావుతో పాటు మరో 4 ప్రస్తుతం విచారిస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా మొత్తం ఓవరాల్ గా అంటే 10% టికెట్సే కాకుండా హెచ్ఏకి సంబంధించి ఎస్ఆర్హెచ్ ను ఎందుకు బెదిరించవలసి వచ్చింది, ఎస్ఆర్హెచ్ ఇప్పటికే హోమ్ గ్రౌండ్ గా ఉప్పల్ స్టేడియం ని కేటాయించుకుంది. ఈ నేపథ్యంలోనే లక్నో మార్చి 27వ తేదీన జరిగినటువంటి ఎస్ఆర్హెచ్ లక్నో మధ్యలో జరిగినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో మ్యాచ్ కు సంబంధించి అందులో ఉన్నటువంటి విఐపీ గ్యాలరీ మొత్తాన్ని కూడా తాళం వేసుకొని పోవడం, ఇవన్నిటి వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం ఇంకా సిఐడి అధికారులు ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థాంక్యూ అమర్.